నమస్తే, నేను మీ అశ్విని కుమార్. దేశంలో ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క సమయంలో ఒక వేవ్ లాంటిది నడుస్తుంటుంది. ముఖ్యంగా వాళ్ళకి ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరు అన్న దాని మీద కూడా ఉదాహరణకి మనం తీసుకుంటే 1966 నుంచి 77 దాకా ఇందిరాగాంధీ హవా నడిచింది. తర్వాత మళ్ళీ 80 నుంచి 84 దాకా ఇందిరాగాంధీ హవా, కాంగ్రెస్ పార్టీ హవా నడిచింది. అప్పుడు దాదాపు ప్రతిపక్షాలన్నీ కూడా ఎదురు చూసినాయి, ఎప్పుడు అవకాశం వస్తుంది అధికారం వైపు అని చెప్పి. అట్లాగే క్లియర్గా మనం చూసుకుంటే భారతదేశంలో ఇప్పుడు మళ్ళీ దాదాపు 84 అంటే 30 సంవత్సరాల తర్వాత 2014 నుంచి మనకి నరేంద్ర మోడీ అనే ఒక హవా అయితే ఖచ్చితంగా ఇండియా మొత్తం కనబడుతోంది. దానికి నిదర్శనమే 2014, 2019 ఎన్నికలు. ప్రస్తుతానికి రాబోయే 2024 ఎన్నికల్లో కూడా ఆ హవా అనేది అయితే క్లియర్గా ఉత్తర భారతదేశం, దక్షిణ అంటున్నారు కానీ మొత్తం చాలా రాష్ట్రాల్లో భారతదేశంలో నరేంద్ర మోడీ హవానే ఎక్కువ కనబడుతుంది, బీజేపీ అనే దానికన్నా కూడా. సో దీన్ని ఎవరం కాదని లేవు. అంతే, ఇప్పుడు మనం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాలేడు, బీజేపీ మళ్ళీ ఎన్డీఏ అధికారంలోకి రాలేదు అన్న ఎంత మొత్తుకున్నా కూడా ఒక హవా నడుస్తున్నప్పుడు దాన్ని అడ్డుకట్టి వేయటం చాలా కష్టమే. గతంలో ఇందాక చెప్పినట్టుగా ఇందిరాగాంధీ సమయంలో కూడా ఇట్లాగే నడిచింది. ఇంకా ఈరోజు మిగతా రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలు లోక్సభలో ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోవచ్చు అనేది రాజకీయాల్లో అందరూ అన్నట్టే హత్యలుండో ఆత్మహత్యలు. రేపు పొద్దున ఈ అలయన్స్లు పొత్తులు మారినా ఒక్క రాంగ్ ఇన్సిడెంట్ ఏం జరిగినా కూడా ప్రొజెక్షన్స్ ఎప్పుడు మారిపోతూ ఉంటాయి. ఒక చిన్న ఇన్సిడెంట్ చాలు రాజకీయాల్లో ఎన్నికల మీద ముఖ్యంగా ప్రభావం చూపించడానికి. నేను చెప్తున్న ఈ సర్వేలు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అలయన్స్లు, అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోవచ్చు ఇదంతా కూడా జనవరి 7వ తారీఖు వరకు జరిగిన దాని మీదే వచ్చిన అనాలిసిస్. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా కూడా మళ్ళీ సర్వేలన్నీ మారుతూ ఉండొచ్చు, పొత్తులు మారినప్పుడు కానీ, లేకపోతే అధికార పీఠంలో ఉన్న వాళ్ళు ఏమన్నా రాంగ్ స్టెప్ వేసినా, ఇట్లాంటి ఎన్నో కారణాలు ఉంటాయి కూడా. సో నేను ఇస్తున్న అనాలిసిస్ అంతా కూడా జనవరి 7 దాకా వివిధ రాష్ట్రాల్లో చేసిన సర్వేలదే. ఇక ముఖ్యంగా ఈరోజు కామరూప అని చెప్పి పిలువబడే కామాఖ్య శక్తిపీఠం ఉన్న అస్సాం రాష్ట్రం గురించి ఈరోజు విశ్లేషిస్తాను. అస్సాం రాష్ట్రంలో ప్రస్తుతానికైతే అక్కడ అంటే ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్, సిక్కులు ఇట్లా అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ట్రైబల్స్, నాన్ ట్రైబల్స్, ఇట్లా అన్ని జాతుల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు అందరూ ఉన్న రాష్ట్రం అస్సాంలో కేవలం 14 స్థానాలే ఉన్నాయి లోక్సభకి. 14 స్థానాల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోవచ్చు, ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోవచ్చు, వాళ్ళ ఓట్ షేర్ ప్రొజెక్షన్ ఎట్లా ఉంది అనేది నాకు అందిన రిపోర్టు వీక్షకులకి షేర్ చేస్తాను. ఈరోజు ప్రకారం బీజేపీకి 40% ఓట్ షేర్ వస్తుంది, 4% అధికంగా 2019తో పోలిస్తే. అట్లాగే ఏజీపీ అస్సాం పరిషత్తుకి 8%, యూపీపీఎల్ 3%, మొత్తం చూసుకుంటే ఎన్డీఏకి 51%, ఇంకా కాంగ్రెస్కి 31%, ఏఐయుడిఎఫ్కి 7%, బీపీఎఫ్కి 2%, ఇండియా అలయన్స్కి అంటే 40% ఓట్ షేర్. ఇంకా అదర్స్ అంతా కూడా 9% ఓట్ షేర్ రావచ్చు. అయితే ఇదంతా సీట్ ఫోర్కాస్ట్ ప్రొజెక్షన్, సీట్ ఫోర్కాస్ట్ కింద మారినప్పుడు ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోవచ్చో చెప్తాను. దీనికి ముందు ఈ ముఖ్యంగా ఇంత ఎన్డీఏకి పెరగటానికి, బీజేపీకి ఇంత ఓటు బ్యాంక్ పెరగటానికి కూడా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మనే కారణం. అతను దాదాపు 22 సంవత్సరాలు ప్రస్తుతం ముఖ్యమంత్రి, కానీ రాజకీయాల్లో 2001 నుంచి ఆయన ఎమ్మెల్యే గెలుస్తూనే వస్తూనే ఉన్నారు. 20 సంవత్సరాల పైన అనుభవం ఉంది. అన్ని క్రిస్టియన్స్, హిందూస్ అనే కాకుండా ట్రైబల్సే నాన్ ట్రైబల్స్ అందరూ కూడా ఆయన్ని అభిమానించే వ్యక్తి. ఆయన సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే, సబ్కా ప్యార్ అనే దాంతో కూడా అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తున్నాడు. అందుకే ఈ మధ్యకాలంలో జరిగిన కౌన్సిల్ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా మొత్తం స్వీప్ చేశారు బీజేపీ పార్టీ. అక్కడ కాంగ్రెస్ కూడా ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. మెయిన్గా మోడీ ఫ్యాక్టరు, మోడీ హవా ఇవన్నీ ప్రతి రాష్ట్రంలో కనబడుతున్నాయి. దాంతోపాటు అస్సాంలో హిమంత్ బిశ్వ శర్మది మాత్రం ఫ్యాక్టర్ కూడా బాగా కనబడుతోంది బీజేపీకి ఫేవర్గా. ఇంకా బీజేపీ ఎన్ని సీట్లు గెలుచుకోవచ్చు, ఏ సీట్లు గెలుచుకోవచ్చు ఆ ఓట్ షేర్ ప్రకారం బీజేపీ ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయి 10 స్థానాలు గెలుచుకుంటుంది. 2019తో పోలిస్తే 1 స్థానం అధికంగా.
ఏజీపీకి ఏమి రావు, యూపీపీఎల్కి 1, అంటే ఎన్డీఏ టోటల్గా 11 స్థానాలు గెలుచుకుంటుంది. అదే ఇండియా అలయన్స్కి వచ్చినప్పుడు కాంగ్రెస్ 2 స్థానాలు గెలుచుకుంటుంది. 2019తో పోలిస్తే 1 స్థానం కోల్పోతుంది. ఏఏయూడీఎఫ్ మాత్రం 1 స్థానం గెలుస్తుంది. 14లో ఎన్డీఏ 11, ఇండియా అలయన్స్ 3 గెలుస్తున్నాయి. ఇంకా ఆ 11లో ఏవేవి గెలవచ్చు? బీజేపీ, కరీంగంజ్, సిల్చార్ అటానమస్ డిస్ట్రిక్ట్, ఇది ఎస్టీకి సంబంధించింది, బార్పేట్, గౌహతి, మంగళదోయ్, తేజ్పూర్, నౌగాంగ్, కలియాబోర్, జోరహత్, దిబ్రుగర్, లఖింపూర్, ఇవన్నీ కూడా బీజేపీ గెలుచుకుంటుంది. అట్లాగే ఇవి కాకుండా దాంతో ఎన్డీఏతో మద్దతు ఉన్న యూపీపీఎల్, కోక్రాజ్, అది కూడా ఎస్టీది, అది గెలుచుకుంటుంది. ఇంకా ఇండియా అలయన్స్ ఏమేమి గెలుచుకోవచ్చు? ఇండియా అలయన్స్ బార్పేట్ అనేది గెలుచుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ అక్కడ. నౌగాంగ్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. దాంతో మద్దతులో ఉన్న ఏఏయూడీఎఫ్ దుబ్రి గెలుచుకుంటుంది. ప్రస్తుతానికి అస్సాంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ 14 స్థానాల్లో 11 ఎన్డీఏకి వెళ్తున్నాయి, 3 ఇండియా అలయన్స్కి వెళ్తున్నాయి. నేను వీక్షకులకి చెప్దాం అనుకుంటుంది క్లియర్గా అదే. నేను ఇస్తున్న అనాలిసిస్ అంతా కూడా జనవరి 7 డెడ్లైన్ మార్క్ తీసుకొని జరిగిన సర్వేలు. రేపు పొద్దున ఎలా మారుతాయి, ఇవి పెరుగుతాయా తగ్గుతాయా, ఇవన్నీ కూడా మళ్ళీ 1 నెల తర్వాత, అంటే ఫిబ్రవరిలో మళ్ళీ రాష్ట్రాల వారీగా మళ్ళీ ఒకసారి సర్వే జరుగుతుంది. ఆ అనాలిసిస్ మళ్ళీ ఇస్తాను. పెరిగితే ఎందుకు పెరుగుతున్నాయి, తగ్గితే ఎందుకు తగ్గుతున్నాయి అనేది అయితే క్లియర్గా చెప్తాను. ప్రస్తుతానికైతే ఒక పిక్చర్ క్లియర్ ఏంటంటే ఎన్డీఏ నరేంద్ర మోడీ హవా అనేది స్టిల్ ఇంపాక్ట్లో ఉంది. దాదాపు ఆయన 67 నుంచి 70% తో భారత ప్రధానమంత్రిగా మళ్ళీ నరేంద్ర మోడీనే చూడాలంటున్నారు ఇండియా, భారతదేశపు ప్రజలు అంతా లీడ్లో ఉంది. నెక్స్ట్ దగ్గరలో కూడా ఎవరు కనబట్టలేదు, ఏ పార్టీ కూడా కనబట్టలేదు రేసులో. అది నేషనల్ మీడియా కానీ వివిధ ఏజెన్సీలు వాళ్ళు ఇచ్చిన సర్వేలైనా కూడా ఇవే చెప్తున్నాయి, నాకు అందినవి కూడా ఇవే చెప్తున్నాయి. సో ఈరోజు ప్రకారం మళ్ళీ 2024లో అధికారంలోకి వచ్చేది ఎన్డీఏనే. ఇంకా మార్పులు ఉంటే మళ్ళీ ఫిబ్రవరి నెలలో మళ్ళీ ఇంకో రాష్ట్రంతో ఇవన్నీ కలుస్తాను. మార్పులు చేర్పులు ఉంటే మళ్ళీ ఆ ఫిబ్రవరి నెలలో నాకు అందిన అనాలిసిస్ ప్రకారం మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.